గారని కార్పొరేట్ షాప్ అండి ఇది. నా వీడియోస్ చాలా ఇష్టం, ఒక్క వీడియో కూడా మిస్ అవుతుంది. డైలీ రావడం, వీడియోలు చూడడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సజీ వ్లాగ్స్. ఏంటి కలర్స్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది డిసెంబర్ 31, 2024 సంవత్సరం అండి, నైట్ టైము. అయితే ఇవన్నీ కూడా కలర్స్ ముగ్గులు వేయడానికి అని చెప్పి తీసుకొచ్చాము. ఈరోజు ప్రతి ఇంటి దగ్గర కూడా చక్కగా ముగ్గులు వేసుకొని మనం హ్యాపీ న్యూ ఇయర్ రాసుకుంటాం కదండి. మా అమ్మాయి అయితే ఇంకా అవన్నీ చక్కగా కలర్స్ అన్నీ వాటిని రెడీగా చేసుకొని ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసిందండి. చాలా కష్టపడేసింది ఫ్రెండ్స్, చాలా టైం పట్టింది పాపం. ఎందుకంటే అప్పటికే మేము వాడపల్లి వెళ్ళి వచ్చామండి. తను ఒక్కదయ్య వేయడం వేసింది, కొంచెం కొంచెం ఏదో కలర్స్ వేయడం అది హెల్ప్ చేశాను. అలాగే పేటలో అందరూ కూడా చాలా చక్కగా ముగ్గులు వేస్తున్నారండి. ఇంకా 12 అవ్వడానికి అయితే టైం ఉంది. అందరూ స్టార్ట్ చేసేసారు. ఇంకా లైన్గా అలాగా కొంచెం వీడియో అయితే తీశాను నేను. ఆ ముగ్గులన్నీ కూడా ఎవరింటి దగ్గర చూసినా సరే ఆ రోజు చాలా కళకళలాడుతూ ఉంటుంది కదండి. నైట్ టైం అన్న విషయం కూడా మనం మర్చిపోతాము. చాలా సందడిగా ఉందండి, అందరూ కూడా ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ వరకైతే నేను పేటలో అందరినీ కూడా వీలైనంత వరకు అందరినీ తీశాను. ఇంకా ముగ్గంతా కంప్లీట్ చేసిందండి. ఇంకా అక్షరాలు అదే నేమ్స్ అయ్యి రాయాలి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాయాలి. మధ్య మధ్యలో కొంచెం నేను కలర్స్ అవి వేయడం అలాగా హెల్ప్ చేస్తున్నాను, మళ్ళీ వెళుతున్నాను. మా వినీత ఉంటే ఇద్దరు కలిపి వేసేసేవారండి. తను లేదు ఈ సంవత్సరం. తను అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ బాగా చేసుకునే ఉంటుంది. ఇంకా ఈరోజైతే పెందలకడే స్టార్ట్ చేసేసాం మేము ఈరోజు వాడపల్లి ఇంకా పూజకి అని చెప్పి వెళ్ళామండి. మార్నింగే 3ంటికి వెళ్ళాము. ఇంకా తెల్లవారుజామునే వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇంకా రాగానే మళ్ళీ రేపు ప్రొద్దుట జనవరి 1 కాబట్టి ఇంకా అవన్నీ కలర్స్ అవన్నీ ఇంకా మేమిద్దరం వెళ్ళాం కదండి. తను వెళ్ళి తెచ్చుకొని అన్నీ రెడీగా ఉంచుకుంది. వచ్చేటప్పటికి ఇంకా స్టార్ట్ చేసాము. భవానీ గారు, పల్లవి గారు, అలాగే పక్కనే జగదీశ్వరి గారు, ఇందిరా గారు, రాజేశ్వరి గారు, అలాగే పేటలు అందరూ కూడా చాలా చక్కగా, ఎంత చక్కగా ముగ్గులవి వేస్తున్నారనండి. ఇదంతా అయిన తర్వాత కరెక్ట్గా 12 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏం చేసామంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకున్నాము. మా వారైతే కొంచెం బాగా ఊరెళ్ళొచ్చి నిద్రపోయారు. ఎప్పుడైతే పడుకోరు అస్సలు, బాగా కాళ్ళే లాగేస్తున్నాయని పడుకున్నారు. అయితే హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా చెప్పి అక్కడి నుంచి మా అమ్మాయిలు ఇద్దరు కూడా మాకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఇంకా అక్కడ గంగానమ్మ తల్లి గుడి ఉంటుందండి, ఆ గుడి దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఎందుకంటే నైటే గుడికి వెళ్ళిపోతాము. వెళ్ళి ఆ తల్లికి కూడా విష్ చేసేసి వచ్చేస్తాము. అందరూ చాలా హ్యాపీగా, చాలా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లికి నేను విషెస్ చెప్తూ చిన్న వీడియో మధ్యలో పెడుతున్నానండి. ఆ వీడియో అయిన తర్వాత మళ్ళీ నేను మిగిలిన వీడియో అంతా కూడా మీకు మాట్లాడతాను, తప్పకుండా చూడండి. అందరికీ నమస్తే అండి. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనందరికీ కూడా ఆ చల్లని తల్లి, చక్కని తల్లి 12 గంటలకి కరెక్ట్గా ఆ గంగానమ్మ తల్లి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీలు అంతా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని లాస్ట్ ఇయర్ పెట్టాను నేను తల్లి. మళ్ళీ సంవత్సరం అయిపోయింది. ఈ 2025 సంవత్సరం కూడా మీ అందరి జీవితాల సుఖ సంతోషాలు, హ్యాపీనెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెక్కడ దేవి వరంగారు, అలాగే ఉమామహేశ్వరి గారు, వాళ్ళందరూ చాలామంది కనిపించారండి. అందరికీ కూడా విష్ చేశాను. ఇలాగ అక్క ఫోన్ చేసింది భీమవరం నుంచి, మావయ్య అక్క విష్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ శివాలయం ఉంటుందండి, శివాలయానికి వచ్చాము. ఇక్కడ నుంచి శివాలయంలో దండం పెట్టుకున్న తర్వాత ఈయనుంటే అయితే పాత బస్ స్టాండ్ దగ్గర బాబావారి గుడి, పాండురంగడి గుడి అది ఉంటుందండి. అది 1 గంట వరకు తెరిచే ఉంటుంది. ఆ గుడికి కూడా ఎప్పుడు వెళ్ళేవాళ్ళము. ఇంకా ఆయన లేరు కాబట్టి ఇద్దరు శివాలయానికి వెళ్ళొచ్చాం. ఇదైతే మార్నింగ్ అండి. చక్కగా ప్రొద్దుట ఫ్రెష్గా చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకొని ముందుగా మేయర్ గారి ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే ఈరోజు మొత్తం మా మెప్మా వాళ్ళందరూ కూడా మేడమ్స్, సిఓలు, సిఎంఎం మేడం, సార్సు, పిఓ సారు, పీడీసీ అందరూ కూడా ఈరోజు మేయర్ గారికి శుభాకాంక్షలు చెప్పడానికి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వెళ్ళాము. ఇదిగోండి మేము కూడా వెళ్ళాము. అక్కడైతే చాలా ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ప్రొద్దుటే టిఫిన్ అరేంజ్ చేశారు. చక్కగా గారెలు, అలాగే చికెను, ఒక అది కిచిడీలా తయారు చేశారండి. ఎంత తింటే అంతవరకు టిఫిన్ అది అరేంజ్ చేశారు. అదంతా చేసిన తర్వాత ఇదిగోండి మేయర్ గారికి అయితే శుభాకాంక్షలు చెప్పడానికి
వెళ్ళాం మేము. ఫస్ట్గా మా సిఎంఎం మేడం, ఝాన్సీ మేడం గారు, పీఓస్ సారు, సిఓస్, ఆర్పీలు అందరూ కలిసే వెళ్ళాము. అయితే కొంచెం స్టేజీ కొంచెం చిన్నగా ఉండడం వల్ల కొంచెం కొంచెం మందిగా వెళ్ళి అలా విష్ చేసి వచ్చామండి. ముందుగా మా మేడమ్స్, సార్స్ అందరూ వెళ్ళారు. తర్వాత మేము కూడా వెళ్ళాము. నేను, ఇందిరా గారు, ఉదయశ్రీ గారు, అలాగే మేమందరం కూడా వెళ్ళి ఆయనకి, మేడంకి, మేయర్ పెద్దబాబు గారు, నూర్జహాన్ పెద్దబాబు గారికి విష్ చేసి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళాలండి. అక్కడ చంటి సార్ గారికి కూడా విష్ చేసి అక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్ వెళదామని ఇంకా బయలుదేరాము. లాస్ట్లో ఇంక మున్సిపల్ ఆఫీస్ వెళ్ళి మా పిఓ సార్కి, సిఎంఎం మేడంకి, మా సిఓ శ్రీదేవి మేడం గారికి అందరికీ కూడా విష్ చేసి మిగిలిన మేడమ్స్కి, సార్స్కి అందరికి విష్ చేసి వద్దామని అనుకుంటున్నాము. ఇదిగోండి ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగా నచ్చిందండి నాకు. అందుకని మా వారిని చిన్న వీడియో తీసేయమన్నాను. ఎందుకంటే చాలా బాగుందండి డెకరేషను, బాగా నచ్చింది నాకు. ఇంకో విషయం ఏంటంటే మా వారు కానీ వస్తే ఏదైనా సరే అసలు కొంచెం కూడా విసుక్కోరండి. మా అమ్మాయి అయినా తీస్తుంది వీడియో, ఆయన అయితే ఏదైనా చిన్న వీడియో తీయమన్నాను అనుకోండి ఫ్రెండ్స్, అది ఎక్కడైనా సరే తీస్తారు చక్కగాను. అక్కడి నుంచి మళ్ళీ ఇదిగోండి ఎన్టీఆర్ ఆఫీస్కి వచ్చాము. అస్సలు ఖాళీ లేదండి జనం. అయితే ఇంకా కాసేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా ఎంతసేపు కూర్చుని ఇంకా అలా వస్తూనే ఉన్నారు. అందుకని చెప్పి విష్ చేయడానికైతే ఇంకా వెళ్ళానండి నేను. ఇదిగోండి శ్రీను సార్ అండి. సార్తో కూడా ఈరోజు ఇంకా అక్కడే సార్ కనిపించారు. సార్ కూడా విష్ చేసి ఫోటో దిగాను. అయితే సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఇంటికి వచ్చిన తర్వాత సార్కి, అలాగే బాలాజీ గారు అని ఉన్నారు, బాలాజీ సార్కి వాళ్ళకి విష్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతమంది అయితే జనం, అస్సలు ఖాళీ లేరండి. సార్ అయితే, చంటి సార్ కూడా చాలా బాగా మాట్లాడతారండి. ఎంత చక్కగా విష్ చేయగానే ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పగానే ప్రతి ఒక్కరిని చక్కగా వీడియో తీయించడం, ఫోటో తీయించడం, అలాగే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారండి. నేను కూడా సార్తో మాట్లాడాను. అందరినీ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారండి ఇక్కడికి. తర్వాత ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్, టీ, కాఫీ అన్నీ అరేంజ్ చేశారండి. అందరూ కూడా ఇంకా ఒక్కొక్కరు బొకే ఇచ్చి, నేను కూడా బొకే ఇచ్చి సార్కి విష్ చేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా మున్సిపల్ ఆఫీస్ అది వెళతానండి. కొంచెం వీడియో అయితే మధ్య మధ్యలో కొన్ని మిస్ అయినాయండి, తీయడానికి అయితే అవ్వక, అందుకనే కొన్ని వీడియోలు పెట్టలేదు. ఇంకా కొంచెం వీడియో మిస్ అవ్వడం అంటే మున్సిపల్ ఆఫీస్లో వీడియో అయితే మిస్ అయిందండి, ఏమీ అనుకోవద్దు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి కూడా నాకు హ్యాపీ న్యూ ఇయర్ అది చెప్పింది. ఇంకా సరదాగా ఇంకా అలాగా ఇంకా కేకు అది కట్ చేయాలి. కానీ ముందుగా బాబావారి గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. బాబావారి గుడికి వెళ్ళడానికి తయారవ్వాలండి. ఇప్పుడు అయిన తర్వాత బాబావారి గుడికి వెళ్ళి ముందుగా ఆ అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంటే కానీ ప్రశాంతంగా ఉండదు. ఇదిగోండి లాస్ట్ గురువారం వెళ్ళినప్పుడే నేను అనుకున్నాను, అన్నయ్య ఇది 2024 సంవత్సరం ఆఖరి గురువారం అని చెప్పి, మళ్ళీ గురువారం నేను జనవరి 1 రోజు వచ్చి నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను అని అనుకున్నాను. ఈరోజు ఉదయమే ఇంకా మా అన్నయ్య దగ్గరికి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానండి. అలాగే తమ్ముడు చాలా బాగా పూజ చేస్తాడండి. ఒకసారి ఆ పూజ కూడా చూద్దాము. కొంచెం పెట్టాను. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. చిత్రవాచారయామి చామరం ప్రవేశయామి కందరయామి గీతం శ్రావణం గజానం సహస్రాజం శక్తోజర భక్తోజర మంత్ర సర్వం శ్రీ శిరడి సద్గురు సాయినాథ స్వామి అర్పణమస్తు. శ్రీ వరుణంబికాదేవి సమేత శ్రీ మల్లికా శ్రీ కాశీ నవకాం శ్రీ కాళహస్తి జ్ఞాన సకల దేవత సర్వ శ్రీ సమర్థ శిరడి సద్గురు సాయినాథ స్వామిః సదానం భవదహదాయ ప్రవేంద్రియే ఆయుష్యే. అక్కడి నుంచి భూలోకమ్మ గుడి తల్లి దగ్గరకు వచ్చామండి. అయితే గుడి అయితే క్లోజ్ చేసేసింది, ఎందుకంటే టైం మధ్యాహ్నం అయిపోతుందండి. ఇంక ఇవి గుళ్ళన్నీ దర్శనం చేసుకొని వచ్చేటడికి అక్కడ తల్లికి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళేటప్పుడు శివాలయానికి వెళ్దామని అనుకున్నాము. సరే బాబా గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి వద్దాం అనుకునేటడికి గుడి క్లోజ్ చేశారండి. నాకు చాలా ఏదోలా అనిపించింది. ఇంకా సరేలేని వెనక వైపు గేట్ ఉంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళి దండం అది పెట్టుకున్నాము. ఇక్కడ హోమం, మొన్న ఒకసారి హోమం పెట్టానండి నేను, పూజా హోమం, ఇంకా కూడా అలా పొగ వస్తూనే ఉంది. అలాగే ఈ పక్కనే ఈ మెట్లు పక్క నుంచి రైల్వే స్టేషన్ ఉంటుంది, కాలువ ఉంటుంది, అది ఇదని మా అమ్మాయి అలాగా సరదాగా ఇంకిద్దరు అలా కూర్చొని కాసేపు ఆ గుళ్ళో మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి మాకు దారిలో కనకదుర్గమ్మ వారి ఆలయం ఉంటుందండి. దసరా రోజుల్లో కూడా చాలా అవతారాలు అవి మీకు పెడుతూ ఉంటాను.
ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళాము, అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. ఈరోజు మా అదృష్టమో ఏమో కానీ ఎంత టైం అయినా సరే గుళ్ళన్నీ కూడా చక్కగా తీసున్నాయండి. అందరి దర్శనము, అందరి ఆశీర్వాదము తీసుకొని మీ అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉండాలని అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా నేను ఆ తల్లికి, ఆ దేవుడికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గుళ్ళో కూడా నేను అందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. అందరూ హ్యాపీగా ఉండాలండి, అందులో మనం కూడా హ్యాపీగా ఉండాలండి. మీ అందరూ బాగుంటే మేము బాగున్నట్టే అని నేను అనుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంకా కేక్ కటింగ్ అయితే కేక్ ఉంది, ఇంకా కట్ చేయాలని చెప్పి కేక్ కట్ చేయడానికి అయితే రెడీ అయ్యాము. కేక్ తీసుకొచ్చాను కానండి, నైట్ కట్ చేసేద్దామంటే ఇంకా ఆయన పడుకుంటూ పోయారు కదా అని చెప్పి ఇప్పుడే కట్ చేసి ఇంకా అందరికీ పీసెస్ కింద తీసి పంపించి ఇచ్చాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మాడబొడుచు దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను ఈరోజు విష్ చేయడానికి. అది కూడా వీడియో పెడతాను మీకు. ఇదిగోండి ఇక్కడ నుంచి కేక్ కటింగ్ చూడండి. అందరు కిరీటాలు ఆడతారు, డాడీ కేక్ థ్యాంక్ యూ. నా యూట్యూబ్ ఫాలోవర్ అండి, నా మంగరాజు గారు అని కార్పొరేట్ షాప్ అండి ఇది. నా వీడియోస్ చాలా ఇష్టం, ఒక్క వీడియో కూడా మిస్ అవుతుంది. వెళ్ళి రావడం, వీడియోలు చూడడం. చూడండి ఎంత పెద్ద పొగ తెచ్చారు నాకు ఈరోజు. అలాగే ఉన్న ఫోటో చెప్తారు 143 అంటండి. I2 143. నువ్వు చెప్పచ్చు ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ ఫ్రెండ్స్. మా వీడియో చూసి ఎవరు ఏమీ నవ్వుకోవద్దు. మేమైతే చాలా సరదాగా ఉంటామండి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ప్రతి మనిషికి ఉంటాయండి. బాధ లేనివాడు, కష్టం లేనివాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు. కానీ ఉన్న ఈ చిన్న జీవితాన్ని చాలా హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలని మా కోరిక అండి అది. అయితే మీరు ఏమైనా అనుకోవద్దు, ఎందుకంటే ఆయన అయితే చాలా సరదాగా ఉంటారండి. ఇది కూడా మా తమ్ముడితో కూడా ఈరోజు ఫోటో దిగాను నేను. జనవరి 1 రోజు మా తమ్ముడితో ఫస్ట్ పిక్ అండి అది. ఇటు అన్నయ్య, అటు తమ్ముడు. అలాగే లాస్ట్లో ఫొటోస్ అన్నీ పెడుతున్నానండి. కొన్ని వీడియోస్ మిస్ అయినవి కూడా ఫొటోస్ పెడుతున్నాను. వీడియో తీయడానికి కుదరని చోట ఫొటోసే తీయవలసి వచ్చింది, ఏమీ అనుకోవద్దు.
అలాగే ఇంక ఈరోజు అన్ని గుళ్ళకి వెళ్ళి అందరినీ చక్కగా దర్శనం చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అంతా కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అంతా కూడా మాకైతే ఈరోజు ఇలా జరిగిందండి. మీరు ఎలా చేసుకున్నారన్నది కనీసం చిన్న కామెంట్ అయినా పెట్టండి. అలాగే నా వీడియో ఎలా ఉందని చెప్పి లైక్ అయినా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు కామెడీ వీడియోలు షార్ట్స్ కూడా పెడుతున్నాను, అవి కూడా ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి సాయంత్రం మా పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ తూర్పు వీధిలో సాయిబాబా గుడి ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ బాబావారి దర్శనం కూడా చేసుకొని అక్కడ లాస్ట్గా మా ఆడబడుచుకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వెళ్ళాము. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి, వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఆడబడుచుతోటి అలాగే మా ప్రేమతోటి అలా సరదాగా పిక్స్ దిగాము. ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మీకు కష్టాలు మనకి ఎన్నైనా సరే రానివ్వండి, సవాళ్ళు ఎన్నైనా సరే ఎదురవనివ్వండి, కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం. ఈ సంవత్సరం మీకు ఎంతో అత్యహితమైన గెలుపునందించే సంవత్సరం కావాలని మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే మేడమ్స్వి సార్స్వి అవన్నీ కూడా పిక్స్ పెడుతున్నాను. ఎందుకంటే మీకు చెప్పాను కొన్ని వీడియోస్ అయితే నాకు మిస్ అయినాయి ఫ్రెండ్స్. అది కూడా ఫోన్ కొంచెం ఎక్కువ అవడం వల్ల వీడియోస్ పడలేదు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.